అలా శల్యుడు సంతోషిస్తూ ఉండగా శల్యుని మాటలు కర్ణుడి హృదయంలో శల్యాలు ముళ్ళుల్లాగా గుచ్చుకున్నట్లు కాగా తనను ఎంగిలి మెతుకులు తినే కాకిలాగా పోల్చుతూ హంసకథ చెప్పిన శల్యునిపై కర్ణుడు మండిపడి ఇలా అన్నాడు. శల్య, నువ్వు దుష్టుడవు. నన్ను కాకితోనూ అర్జునుని హంసతోనూ పోల్చి ఒక నికృష్టపు కథ చెప్పావు. ఇలా చేయడం మిత్రుడి లక్షణం కాదు. నువ్వు నీచాతి నీచుడవు కాబట్టి ఇలాంటివి మాట్లాడుతున్నావు. కానీ అంత మాత్రం చేత నేను భయపడేవాడిని కాను. యుద్ధంలో శత్రువును పొగిడేవాడు పరమ మూర్ఖుడు, దుష్టుడు. అలాంటి వాడిని వధించి తీరవలసిందే. అయితే కురురాజు నాపై యుద్ధ భారాన్ని మోపాడు. నిన్ను నాకు సారథిగా ఉంచినాడు. నీవు స్వేచ్ఛగా మాట్లాడటానికి నేను ఒప్పుకున్నాను. అందుచేత బ్రతికిపోయావురా. మైత్రి అంటే ఎంత పవిత్రమైనదో, మిత్రద్రోహం ఎంతటి పాపమో నీకు తెలియదా? నేనంటే దుర్యోధనుడికి గల మైత్రి పరమ పవిత్రమైనది. నువ్వు దుష్టుడవు కాబట్టి నా పట్ల ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు. కురురాజుకు ప్రియము, నీకు అప్రియము కలిగేటట్లుగా ఆ కృష్ణార్జునులను ఎదుర్కొని విజయం సాధిస్తాను. ఈ కర్ణుడు విక్రమానికి కీర్తికి కలిగాడు కానీ భయపడటానికి కాదు అన్నాడు రాధేయుడు. అప్పుడు శల్యుడు, ఓయి రాధేయ, 1000 మంది కర్ణులైనా అర్జునుడిని గెలవలేరు. ఇది ముమ్మాటికి సత్యం అని రోషంతో పలికాడు.